మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధమైన వాటిని చూడాలి, మన ఆలోచనలు పరిశుద్ధమైన వాటి యందు ఆలోచించాలి, మన నడక పరిశుద్ధమైన వాటి వైపు మనం నడవాలి, మనం చేసే క్రియలు, మనం చేసే పనులు పరిశుద్ధమైన పనులు చేయాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిజం పొంది ఆయన పిల్లలు అగుటకు అధికారం ఇవ్వబడి అంగీకరించబడిన మనము, ఆయన కుమారులుగా పిలువబడుచున్న మనము, తండ్రి ఏంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో పిల్లలు కూడా అదే పరిశుద్ధతలో నడవాలి, అదే పరిశుద్ధమైన జీవితం చేయాలి. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవాలంటే ఈ లోకములో జీవిస్తున్న మనము కూడా మన సంఘములోను, ఇదిగో మన ఇంటిలోను, మన కుటుంబములోను, మనం నివసిస్తున్న స్థలాలలో పరిశుద్ధమైన జీవితము చేయుటకు మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా.